నమస్తే, వెల్కమ్ టు I9 టీవీ. మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధి నాదర్గుల్లోని కాస్వాగు భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గత కొంతకాలంగా 150 రైతు కుటుంబాలు సాగు చేసుకుంటున్న ఈ భూములపై కోహినూర్ సంస్థ చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ రైతులు పోరాటం బాటపడ్డారు. ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. తమ భూములను కాపాడాలని కాస్వాగు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆశ్రయించారు. ఈ అంశాన్ని రైతులు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. శంషాబాద్ జోన్ ఏసీపీతో మాట్లాడి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా ఈ భూ వివాదంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని, గతంలోనూ తీసుకున్నారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై రైతులు తీవ్రంగా స్పందించారు. ఏ నాయకుడు డబ్బులు తీసుకోలేదో నాదర్గుల్లోని మంకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయాలంటూ అన్ని పార్టీల నాయకులకు రైతులు బహిరంగ సవాల్ విసిరారు. రైతుల సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. రైతుల సమక్షంలో తాము ఎటువంటి అక్రమ వసూళ్లకు పాల్పడలేదని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు స్పందించకపోవడంతో వారే డబ్బులు వసూలు చేసి ఉంటారని రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాస్వాగు రైతులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత ముందుకు ఇందిరమ్మ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కాస్వాగు రైతులందరికీ భూమి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్లకు భూమిలు ఇచ్చింది. వాళ్ళు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సాగు చేయడం జరుగుతుంది. దానికి అన్యాయంగా కొందరు అక్రమార్కులు వచ్చి వాళ్ళని కొంత అమౌంట్ ఇచ్చి వీళ్ళకు భూమి ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేశారు. నిన్న మొన్న మేము మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందని మేము అందరికి కాస్వాగుతో కలుపుకొని వాళ్ళందరికి న్యాయం చేయాలని కేఎల్ఆర్ సార్ తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పిండు. ఏసీపీతో కానీ సిఐతో కానీ ఫోన్ మాట్లాడి మీకు ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మీతో పాటు మేము ఉంటామని చెప్పిండు. ఇంతకుముందు కూడా బట్టి దగ్గరికి కూడా ఆనందన్న గాని మా నాయకులు బట్టి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. బట్టి గారు కూడా మీకు ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఆధ్వర్యంలో ఇందిరమ్మనే అప్పుడు మీకు పొలాలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట వేయడం జరిగింది. అదే మాట పైన కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది. మేము నిన్న నుంచి మేము అందరం తిరుగుతుంటే కొందరు పడరాని నాయకులు ఏమని చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు ఎంబడి తిరిగి వాళ్ళు పైసలు తినడానికే ట్రై చేస్తారు, వాళ్ళు కూడా అమౌంట్ తీసుకోనికి ట్రై చేస్తారు అని చెప్పి మా మీద ఆరోపణలు చేశారు. దానికి ప్రతి సవాలుగా మీరు వచ్చి ఏదైతే వేరే నాయకులు ఎప్పుడైతే ఇన్ని పూజ చేసి స్టార్ట్ చేస్తారో ఏదైనా ప్రోగ్రామ్ కి అదే గుడికి వచ్చి మేమందరం కాంగ్రెస్ నాయకులు అందరం వచ్చి ఇలా ప్రమాణం చేయడం జరిగింది. వాళ్ళు కూడా తినకుంటే వాళ్ళందరూ వచ్చి ప్రమాణం చేయాల్సిన కోరుతున్నాము. నాదర్గు గ్రామంలో 613 సర్వే నెంబర్లో గల సుమారు 400 ఎకరాల కాసువాగా రైతుల భూములను కొన్ని కారణాల చేత ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్లడం జరిగినది. ఆ ల్యాండ్ కు సంబంధించిన అమౌంట్ గాని, రైతులకు రావాల్సింది న్యాయ ప్రకారంగా రావాల్సిన అమౌంట్ ని కొంతమంది మధ్యవర్తులు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళకు రావాల్సిన మొత్తాన్ని రాకుండా కొద్దిగా డైవర్ట్ చేస్తున్నారు అనే విషయం మా దృష్టికి నిన్నే మా కాసువాగా బాధితులు మా దృష్టికి తీసుకొచ్చినారు. సో అందుకు వాళ్ళకు సపోర్ట్ గా పార్టీలకు అతీతంగా మేము గ్రామ పెద్దలం అందరము మేము అనుకొని పార్టీలకు అతీతంగా ఈ పంచాయతీ చేయేంత వరకు అది ముందుండాలనే ఒక భావంతో ఇక్కడికి రావడం జరిగినది. మా రైతులకు, మా నాదరుకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన అమౌంట్ ని, పైసలని న్యాయ ప్రకారంగా వీళ్ళకు అందజేయాలని, అందజేసేంత వరకు మేమైతే నిద్రపోమని మేము మాటిస్తున్నాము. ఈరోజు నాదర్గుల్లో 57వ డివిజన్ మరియు బడంగ్పేట్ 61 డివిజన్ లో కాస్వాగు రైతులు విసిరినటువంటి సవాల్కు మేము ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులము అమ్మవారి టెంపుల్ దగ్గరికి ధర్మం తినడానికి వచ్చాము. కాస్వాగు రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రోజు కూడా, ఏనాడు కూడా రైతుల పేరు చెప్పి ఒక్క రూపాయి తిన్నది లేదు. కానీ ఈ రోజు కాస్వాగు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అయ్యా మాకు న్యాయం చేయండి, మా భూములు లాక్కుంటున్నారు, మమ్మల్ని మా స్థలాలకు వెళ్ళనీయట్లేదు అన్నట్టు ఆరోపణలు మా దగ్గరకు తీసుకొచ్చారు. కావున ఆ ఆరోపణలని మేము రైతులను స్వయంగా తీసుకొని కేఎల్ఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. సార్ గారి సూచనల మేరకు ఏసీపీ గారిని కలిసిన వెంబటే వారు కొన్ని సూచనలు ఇచ్చారు. దాన్ని ఫాలో అవ్వాలి అన్న సమయంలోనే కొందరు పడని నాయకులు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే కాస్వాగు భూములు ఉన్నాయో వాటి పేర్ల మీద డబ్బులు తీయడానికి ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ముందుకు తీసుకొచ్చారు. కావున ఈ రోజే కాదు, ఏ రోజు కూడా కాస్వాగు మీద డబ్బులు తిన్నది లేదన్నట్టు
కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి ఇక్కడ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ధర్మం తినడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ రోజు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు అని మీ మనస్సాక్షిగా మీరు ఒప్పుకుంటే ఈ రోజు ఇక్కడే కాసువాగు రైతులు నైట్ వరకు ఇక్కడే ఉంటారు. మీరు వచ్చి ఇదే అమ్మవారి దగ్గర ధర్మం తినాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కాసువాగు అనేది ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవి. వాటిని దాదాపుగా 200 పై చెలుకు కుటుంబాలు 400 ఎకరాలు ఇచ్చింది. 400 ఎకరాలు దాదాపు ఇది 200 కుటుంబాలు పై చెలుకు ఈ సాగు చేసుకుంటూ రైతులు దున్నుకుంటూ జీవనసాధన సాగిస్తున్నారు. ఆ తరుణంలో మధ్యలో ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ వాళ్ళు వచ్చి ఈ భూముల మీద కన్నేసి దౌర్జన్యం చేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా కొందరు నాయకులు వాళ్ళకు వకాలతో పలుకుతూ వాళ్ళకు రైతులకు ఇప్పేయకుండా పైసలు రైతులకు అరువులు, వాళ్ళు రైతుల అరువులు, అందులో రైతులు కూడా నేను కూడా ఒక భాగస్తున్నాను. నేను కూడా రైతులు, నా గిట్ట భాగం ఉంది కాసువాగులో, నేను కూడా ఒక బాధ్యతనే. కానీ దీని ఆ నాయకుడు అయితే ఎవరైతుందో ఈ రైతులకు ఇప్పేయాల్సింది పోయి తనే జేబులు వేసుకోవడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. నువ్వు ఒక గ్రామస్తునివి, వాళ్లకు న్యాయం చేసేది పోయి కొందరు మన గ్రామస్తులే కాకుండా బయట గ్రామస్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ వాళ్ళ దౌర్జన్య వాళ్ళ రైతుల పొట్టలు కూర్చున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేమంతా కాసువాగు రైతులం. నాదర్గుల గ్రామంలో సుమారు 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి రైతులందరం మేము పేద రైతులం, బడుగు బలహీన రైతులం మేమంతా. అయితే గత 2 రోజులుగా ఊర్లో ఒక పెద్ద సమస్య మీద ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. విషయం ఏమిటి అంటే, ఈ భూముల మీద ఎవరైతే సాగు చేస్తున్నటువంటి రైతులకు చెందాల్సినటువంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి సంపదని కొంతమంది పార్టీ పేరు ముసుగులో అక్రమ వసూలకు పాల్పడి రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేసిన దాని మీద మేము ఒక చిన్న సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో మరియు ఇతర గ్రూపులలో కొన్ని మెసేజ్ చేయడం ద్వారా మాకు బెదిరింపు సందేశాలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి ఇండైరెక్ట్ గా. దాని మీదనే మేమందరం ఈ రోజు వాళ్ళందరికీ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరైతే అక్రమంగా పైసలు వసూలు చేసి ఈ బడుగు బలహీన వర్గాలను ఎవరైతే ముంచారో వాళ్ళందరూ ఈ రోజు అమ్మవారి టెంపుల్ కాడికి వచ్చి మీరంతా ప్రమాణం చేయాలి, మేము ఏం తినలేదు అని చెప్పేసి మేము ఒక కండిషన్ విధిస్తే ఆ సవాల్ను స్వీకరించినటువంటి ఈ దొంగ దోపిడీ వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు ఇక్కడికి రాలే. ఇంతమంది రైతులు ఉన్నారు. రైతులను పైసలు తీసుకున్న వాళ్ళను బట్టలు ఇప్పేసి బజార్లు నిలబెడతారంట. ఎందుకు నిలబెడతారనేది మేము అడుగుదామని చెప్పేసి ఈ రోజు ఇదందరం వచ్చినాము. దీనికి సహకరించినటువంటి ప్రతి పార్టీ నాయకులకు, ప్రతి కార్యకర్తకు, ఇక్కడ అసెంబ్లీ అయిన ప్రతి రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, మేమంతా చైతన్యమైనం. అన్ని పార్టీల మద్దతు ఉంటది. బీదదిక్కి అందరు ఉన్నారు. మీరు ఇట్లాంటి వసూల పర్వం చేసి మీ రౌడీజం, మీ గుండాయిజం చేస్తా అంటే భరించడానికి ఎవరు సిద్ధం లేడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా. రైతుల సవాల్ని స్వీకరించి ఈ యొక్క సమావేశానికి వస్తా అని చెప్పేసి కొంత మధ్యవర్తుల ద్వారా సందేశం పంపించారు. సరే వస్తారు కదా, ఒక తప్పు చేసి ఉంటే మేమే శిక్ష అనుభవిస్తాం, లేదు అనుకుంటే మీరు ఎందుకు తప్పు చేసిర్రు, మీరు ఏం తప్పు చేయరైతే మీరు రావాలి అని చెప్పి మేము కూడా కండిషన్ వేస్తే వస్తామంటే ఇదంతా అరేంజ్ చేసినామన్నా. కానీ ఆరోపించిన ఆరోపణలు నిజాలుగా లేవు, తిన్నది మాత్రం వాస్తవం అని చెప్పేసి మేము ఈ విధంగా చెప్పేస్తున్నాం. నాగరంలో జరుగుతున్నట్టు భూ అక్రమాల పైన కొంతమంది నాయకులు వాళ్ళు మా పైన బెదిరించడం జరుగుతుంది. ఎందుకంటే మా దాంట్లో చాలా మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలు చాలా మంది ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకు చులకన అయిపోయినాము. ఈ రోజు చాలా మంది ఫోన్ కాల్స్ చేసి మమ్మల్ని బ్యాక్ ప్రాంతాల్లో గురి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భూమి మాదే అయిన అప్పటికి మిగతా పార్టీ వాళ్ళు పోయి కొన్ని కోట్లు అనవసరంగా తీసుకొని ఆ కోట్లు తిన్నది కాకుండా మా పైన ఆరోపణలు చేస్తున్నారు. వివిధ పార్టీ వాళ్ళ పైన కూడా అక్రమంగా మాటలు వినిపించడం జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పార్టీలు అందరు కలిసి మన మంగళమ్మ గుడి దగ్గరకు వచ్చి మేము చేయలేనటువంటి ప్రమాణ స్వీకారం కూడా చేసిరు. ప్రాబ్లం ఏదైనప్పటికీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము తీసుకోలేదు కాబట్టి డబ్బుకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు మేమే మద్దతు తెలుపుతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా వచ్చారు. అట్లే బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చారు. మామూలుగా మిగతా పార్టీ వాళ్ళు కూడా తీసుకోనప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మాకు న్యాయం చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై రైతన్న, జై జై రైతన్న.